హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. మొత్తానికి టెట్ డిఎస్ సంబంధించి మన అభ్యర్థులు అందరూ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. మరి ఈ మధ్యలో మనం వీడియోస్ కూడా ఏం చేయలేదు, అంటే ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటేనే మనం వీడియో చేస్తాం కాబట్టి అందులో భాగంగా మన అభ్యర్థులు అందరూ చాలామంది ఈ టెట్ సంబంధించి అప్లికేషన్ సంబంధించి జిల్లాల వారీగా వివరాలు కావాలని చాలామంది అడుగుతున్నారు. మరి నిన్న సాయంత్రంతో టెట్ అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. నిన్న సాయంత్రం 8 గంటల లోపు వచ్చిన డేటా ప్రకారం 2,83,441 అప్లికేషన్ రావడం జరిగింది. కానీ అర్ధరాత్రి 1 గంట వరకు కూడా అప్లికేషన్ స్వీకరించారు. ఈరోజు వచ్చిన పూర్తి డేటా ప్రకారం, అంటే నిన్న ఏప్రిల్ 20తో ముగిసిన మొత్తం టెట్ ప్రక్రియలో వచ్చిన అప్లికేషన్స్ 2,86,386. మరొక 3,000 అప్లికేషన్ పెరిగాయి. మొత్తానికి 2024 సంబంధించి టెట్ అప్లికేషన్స్ 2,86,386 అప్లికేషన్ రావడం జరిగింది. ఇందులో టెట్ పేపర్ 1 సంబంధించి, పేపర్ 2 సంబంధించి ఒకసారి మనం వివరాలు చూస్తే, టెట్ పేపర్ 1 సంబంధించి 99,958 అప్లికేషన్ రావడం జరిగింది. 99,958, ఆల్మోస్ట్ 1,00,000 అప్లికేషన్లు ఈసారి టెట్ పేపర్ 1కి రావడం జరిగింది. ఇక పేపర్ 2 సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ కలిపి 99,974, 99,974 మ్యాథ్స్ అండ్ సైన్స్ కలిపి. ఇక సోషల్ విభాగంలో 86,454, అంటే టెట్ పేపర్ 1కు 1,00,000 అప్లికేషన్లు సుమారు. టెట్ పేపర్ 2లో మ్యాథ్స్ కూడా ఆల్మోస్ట్ పేపర్ 1 సంబంధించి సేమ్ రావడం జరిగింది. ఇది కూడా 1,00,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. అంటే టెట్ పేపర్ 1 99,958, టెట్ పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ కలిపి 99,974, సోషల్ 86,454, మొత్తానికి 2,86,386 అప్లికేషన్ రావడం జరిగింది టెట్ సంబంధించి. ఏప్రిల్ 10తో ముగిసిన ఈ ప్రక్రియను అందరి డిమాండ్ మేరకు అధికారుల దృష్టి తీసుకెళ్లగా మరొక 10 రోజులు పెంచిన గడువు మరొక 10 రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ గడువు పెంచిన తర్వాత కూడా దాదాపు 65,000 పేపర్కు సంబంధించి, అలాగే దాదాపు 15-20,000 సంబంధించి పేపర్ 1 సంబంధించి అప్లికేషన్ పెరగడం జరిగింది. మొత్తానికి 2,86,386 అప్లికేషన్ రావడం జరిగింది. మరి ఇందులో జిల్లాల వారీగా చూస్తే, గతంలో ఇప్పుడు కూడా 33 జిల్లాల వారీగా మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది సెంటర్లు. గతంలో టెట్ సంబంధించి కేవలం 33 జిల్లాల పర్ ఇచ్చినా అప్పుడు లోకాలిటీ ప్రకారం ఇవ్వలేదు మనకు డేటా. ఎందుకంటే అప్పుడు 33 జిల్లాల్లో అప్పుడు ఆన్లైన్ సంబంధించి పరీక్షలు లేవు కాబట్టి కేవలం OMR విధానం ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఎగ్జామ్ నిర్వహించారు కాబట్టి ఏవైతే అప్లికేషన్స్ సంబంధించి మనం సెంటర్ ఎక్కడ చూస్ చేసుకుంటామో ఆ ప్రకారమే లిస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో 22-23 టెట్ సంబంధించి టెట్ పేపర్ 1 బీఈడి వారు కూడా రాశారు. 2016-17, 2014-16లో అప్పుడు ఓన్లీ పేపర్ 1 సంబంధించి బీఈడి వారు రాశారు కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం 2024లో పేపర్ 1 సంబంధించి కేవలం డీఈడి వారే, పేపర్ 2 బీఈడి వారికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఈసారి కొత్తగా ఆన్లైన్ సంబంధించి కేవలం 11 జిల్లాల ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మాకు 33 జిల్లాల వారిగా లోకాలిటీ ప్రకారం సంబంధించి డేటా కావాలా అనడం జరిగింది. అప్లికేషన్లో కూడా ఈసారి గతంలో లేని విధంగా టెట్ సంబంధించి 1 to 7 ఎక్కడ చదవాలని లోకాలిటీ అడిగారు. పెద్ద డిఎస్సి కూడా మనం 1 to 7 స్థానికత ప్రకారం అడిగారు. అప్పుడు కూడా అప్లికేషన్ వివరాలు మనం అడిగితే ఇవ్వడం జరిగింది. ఈరోజు టెట్ కూడా అప్లికేషన్ వివరాలు 33 జిల్లాల వరకు ఇచ్చారు. ప్రస్తుతానికి మనం టెట్ పేపర్ 1 సంబంధించి అప్లికేషన్స్ అసలు అన్నీ చెప్పడం జరుగుతుంది. పేపర్ 2 ఉంది కానీ ఆ టైం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపు మరి కాసేపట్లో అది మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి టెట్ పేపర్ 1 సంబంధించి లోకాలిటీ ప్రకారం వచ్చిన అప్లికేషన్ ఒకసారి పరిశీలిస్తే, ఒకసారి అన్ని జిల్లాల పరిశీలించే ముందు ఒకసారి ఈ డేటా చూస్తే, టెట్ పేపర్ 1 సంబంధించి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి 7,504 అప్లికేషన్ రావడం జరిగింది. టెట్ పేపర్ 1 సంబంధించి 7,504. అలాగే వికారాబాద్ 5,879, సెకండ్ హైయెస్ట్ ఉంది. ఆదిలాబాద్ ఫస్ట్. అలాగే జయశంకర్ భూపాలపల్లి తక్కువ అప్లికేషన్ రావడం జరిగింది టెట్ పేపర్ 1లో 771. ఇక పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించి నల్గొండ డిస్టిక్ 7,163, జయశంకర్ భూపాలపల్లి తక్కువ 935 అప్లికేషన్ రావడం జరిగింది. నల్గొండ టాప్, జయశంకర్ భూపాలపల్లి లాస్ట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో. సోషల్ విభాగంలో జనగాం
942 అప్లికేషన్ రావడం జరిగింది. జనగాంలో టాప్ అప్లికేషన్ రావడం జరిగింది. సోషల్లో చిన్న జిల్లా అయినప్పటికీ జనగాంలో చాలా అప్లికేషన్స్ సోషల్ విభాగంలో రావడం జరిగింది. 5,942. ఇక తక్కువ అప్లికేషన్లు మెదక్ జిల్లా 686 సోషల్లో. ఇక మొత్తానికి 2,86,386 అప్లికేషన్ రావడం జరిగింది. ఒకసారి టెట్ పేపర్ 1 సంబంధించి 33 జిల్లాల వారీగా డేటా పరిశీలిస్తే నల్గొండ జిల్లా 3,954 అప్లికేషన్లు, పెద్దపల్లి 875 అప్లికేషన్లు, జోగులాంబ గద్వాల 3,036 అప్లికేషన్లు, ఖమ్మం 3,283 అప్లికేషన్లు, రంగారెడ్డి 3,965 అప్లికేషన్లు, ములుగు 1,263, నారాయణపేట్ 3,262, వికారాబాద్ 5,879, వరంగల్ 1,643, కొమరభీం ఆసిఫాబాద్ 3,852, మెదక్ 3,074, మేడ్చల్ మల్కాజ్గిరి 1,074, ఆదిలాబాద్ 7,504 టాప్ ఉంది. ఆదిలాబాద్ పేపర్కు సంబంధించి జనగాం 795, కామారెడ్డి 3,773, కరీంనగర్ 1,838, నిజామాబాద్ 4,327, రాజన్న సిరిసిల్ల 1,106, హన్మకొండ 1,243 అప్లికేషన్స్ రావడం జరిగింది. మహబూబ్ నగర్ 4,297, సూర్యాపేట 3,242, హైదరాబాద్ 3,273, జయశంకర్ భూపాలపల్లి 771 తక్కువ అప్లికేషన్ రావడం జరిగింది. నాగర్ కర్నూల్ 4,453, సంగారెడ్డి 4,527, సిద్దిపేట 3,414, వనపర్తి 2,060 అప్లికేషన్ రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి 934, భద్రాద్రి కొత్తగూడెం 3,489, జగిత్యాల 1,592, మహబూబాద్ 2,362, మంచిర్యాల 2,917, నిర్మల్ 3,066. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించి టెట్ పేపర్ 1 కూడా అప్లై చేయడం జరిగింది. 3,349 మంది ఇతర రాష్ట్రాలు కూడా అప్లై చేయడం జరిగింది. మొత్తానికి టెట్ పేపర్ 1 సంబంధించి 33 జిల్లాల డేటా చూస్తే 99,958 అప్లికేషన్ రావడం జరిగింది. మరి ఇందులో తెలుగు మీడియం సంబంధించి ఉర్దూ మీడియం అప్లికేషన్ కూడా ఉండడం జరిగింది. ఇక తమిళ్, కన్నడ అంటే తక్కువ ఉంటాయి. అది 2-3 జిల్లాలనే 5-10 అప్లికేషన్ రావడం జరిగింది. ఉర్దూ మీడియం మాత్రం గత డిఎస్సి చూసినట్టయితే మనం ఏ జిల్లా అయితే డిఎస్సి అప్లికేషన్ ఉర్దూ మీడియం వచ్చాయి ఆ జిల్లాలో మాత్రం ఇప్పుడు ఉర్దూ మీడియం కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి. ఈ గతంలో ఎక్కడైతే ఉర్దూ మీడియం యొక్క లేవో అందులో ఆల్మోస్ట్ అన్ని తెలుగు మీడియం సంబంధించి డేటా ఉండడం జరిగింది. మొత్తానికి టెట్ పేపర్ 1, పేపర్ 2 స్థానికత ప్రకారం అప్లికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇక పూర్తి వివరాలు కూడా మళ్ళీ క్లియర్గా మన వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. అలాగే అతి ముఖ్యమైన అంశం మరి టెట్ డిఎస్సి చాలామంది అడుగుతున్నారు, షెడ్యూల్ ప్రకారం ఉంటుందా? మరి ఎలక్షన్ సంబంధించి కావచ్చు, ఈ టెట్ సంబంధించి టెట్ పాస్ అయిన తర్వాత సమయం లేదని కావచ్చు, అలాగే స్థానిక సంస్థలని కావచ్చు, రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మరి వీటన్నిటికీ ఒకసారి విశ్లేషిస్తే ఖచ్చితంగా టెట్ అనేది మే 20 నుంచి జూన్ 3 వరకు ఖచ్చితంగా టెట్ యథావిధిగా ఉంటుంది. మే 15 నుంచి అప్లికేషన్ కూడా టెట్ హాల్ టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ సంబంధం లేకుండానే, అంటే ఎలక్షన్ కమిషన్ కంటే ముందు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వస్తే వేరు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయకముందుకే టెట్ వచ్చింది కాబట్టి, అలాగే టెట్ పైన ఆబ్జెక్షన్ లేవు కాబట్టి, ఆబ్జెక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చేస్తారు. కానీ ఆబ్జెక్షన్స్ లేవు కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేవు. అందుకనే టెట్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. మే 20 నుంచి జూన్ 3 వరకు ఈ టెట్ సంబంధించి పరీక్షలు ఆన్లైన్లో, అలాగే జూన్ 12న టెట్ ఫలితాలు ఇవ్వాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇక డిఎస్సి సంబంధించి జూలైలో 15 నుంచి 31 వరకు డిఎస్సి ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా విదేశాంగ అధికారులు కూడా మనం చాలాసార్లు గత వాట్సాప్ గ్రూప్లో మనం పెట్టడం జరిగింది. గత 10 రోజుల క్రితమే అధికారులు స్లాట్ బుక్ చేస్తారు కానీ ఇంకా ఫైనల్ కాలేదు. అలాగే మరోపక్క టెట్ సంబంధించి టెట్ తర్వాత అంటే జూన్ 12 టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మరి జూన్ 20 వరకు కూడా డిఎస్సి అప్లికేషన్ సంబంధించి ప్రాసెస్ ఉంది. మరి టెట్ కొత్తగా పాస్ అయితే టైం లేని కొందరు కూడా అడగడం జరుగుతుంది. అలాగే స్థానిక సంస్థలు కావచ్చు, మరి ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఉంటే డిఎస్సి
కావచ్చు, ఇతర పరీక్షలు కావచ్చు ఖచ్చితంగా వాయిదా వేస్తారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్‌తో సంబంధం వాళ్ళు ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయని చూడరు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాల్సుకుంటే అప్పుడు ఇస్తారు. దాన్ని బట్టి ఎగ్జామ్స్ అనేది పోస్ట్‌పోన్ చేస్తారా అని గతంలో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఒకవేళ ప్రభుత్వం భావిస్తే ఖచ్చితంగా జూలైలో గనక స్థానిక సంస్థలు ఉంటే డీఎస్సీ ఖచ్చితంగా ఒక నెల రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగానే విదేశాంగ అధికారులు కూడా ఈ మధ్యలో కూడా మనం ఖచ్చితంగా అనుకుంటే వాళ్ళు పూర్తి స్థాయి షెడ్యూల్ ఇంకా ఇవ్వలేకపోతున్నారు. స్లాట్ బుక్ ఒకసారి ఫైనల్ అయితే ఖచ్చితంగా షెడ్యూల్ విడుదల చేస్తారు. ఇంకా స్లాట్ బుక్ ఫైనల్ కాలేదు. జూలై 15 నుంచి 30 వరకు ఒకవేళ డీఎస్సీ అనుకున్న పరిస్థితిలో వాయిదా పడితే ఖచ్చితంగా ఆగస్టులో చివరి వారం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో గ్రూప్ 2 ఉంది కాబట్టి 6, 7 తేదీలో ఆగస్టు లోపు అయితే ఖచ్చితంగా డీఎస్సీ అయిపోతుంది. టీచర్ల ప్రమోషన్ సంబంధించి ప్రక్రియ అలాగే పెండింగ్‌లో ఉంది. గతంలో టీచర్లు మరి ఒత్తిడి చేసినట్టు ప్రభుత్వం పైన ఇప్పుడు ప్రమోషన్ సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మొత్తానికి టెట్ టు డీఎస్సీ ప్రక్రియ ఖచ్చితంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే. జూలైలో లేకుండా ఖచ్చితంగా ఆగస్టు. మ్యాక్సిమం జూలైలో ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అనుకోని పరిస్థితులు ఈ టెట్ సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థలు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ వస్తే ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉంటుంది. మరి స్థానిక సంస్థల సంబంధించి ఎన్నికలు లేకుంటే ఖచ్చితంగా యథావిధి జరుగుతుంది. ఎన్నికలు ఒకవేళ ఇప్పుడు డీఎస్సీ షెడ్యూల్ ఇచ్చినప్పటికీ ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ స్థానిక సంస్థలు వస్తే ఖచ్చితంగా గతంలో చూసాం మనం. డీఎస్సీ షెడ్యూల్ ఇచ్చినప్పటికీ సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ వాయిదా వేశారు. సో స్థానిక సంస్థలు అనేది ఇక్కడ కీలకంగా ఉంటుంది. మరి ఆ ఎన్నికలు జరిగాయని రాబోయే కాలంలో మనం చూస్తాం. ఇప్పుడైతే మనం ఖచ్చితంగా మే 20 నుంచి ఈ టెట్ అని, జూలై 15 నుంచి డీఎస్సీ అని ప్రిపేర్ కావాల్సిందే. వాయిదా అయిన తర్వాత విషయం. ఒకవేళ వాయిదా పడితే ఖచ్చితంగా నెల రోజుల కన్నా ఎక్కువైతే పడదు. సో అందరూ ప్రిపేర్ కావాల్సిందే. ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ. ఈ వీడియోను అంటే మన టెట్ సంబంధించి ఈ వివరాలను మన బీఈడీ అభ్యర్థులందరికీ కూడా తెలియని వారికి షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.